హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం చికెన్ నగ్గెట్ సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి, అల్లం, కారం, ధనియాల పొడి, ఒక కోడిగుడ్డు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఒక ఉల్లిపాయ, అలాగే బ్రెడ్ ముక్కలు 2. మనం ఫస్ట్ దీనికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్పామో వాటన్నిటిని నీటిలో యాడ్ చేసుకోవాలి. అలాగే అడిషనల్గా కొన్ని సాసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలా మీరు బయట మార్కెట్లో తీసుకునేటప్పుడు చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం అవన్నీ వరుసగా మనం ఈ మిక్సీ జార్లో యాడ్ చేయాలి. వెల్లుల్లి, అల్లం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే జీరా పౌడర్, అలాగే సాల్ట్, మసాలాలతో పాటు మనకి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అవి కూడా యాడ్ చేయాలి. మనం బ్రెడ్ యాడ్ చేసేటప్పుడు మనం సైడ్ని కట్ చేసుకుంటే మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. లాస్ట్లో ఎగ్ యాడ్ చేయండి. అలాగే కొన్ని సాసెస్ కూడా మనకి మంచి ఫ్లేవరబుల్ కోసం మనం యాడ్ చేసుకుందాం. ఒక ఎగ్ అయితే సరిపోతుంది మనం మిక్స్ చేసుకోవడానికి, బైండింగ్ కోసం అన్నమాట. ఎగ్ వేసేసుకున్న తర్వాత మనం కొన్ని సాసెస్ యాడ్ చేద్దాం. ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేద్దాం. ఇవేంటంటే మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది మనకు అందించడానికి ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి నగ్గెట్స్ ఏంటంటే మార్కెట్లో మనం కొనుక్కొని ఫ్రై చేసుకొని తినే కన్నా మనం ఈజీ వేలో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మీకు చూపించిన విధంగా మనకి ఒక 1 by 1 చూసుకుంటూ మనం మిక్స్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ అవసరం లేదు. ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. ఈ చికెన్ నగ్గెట్స్ చేసుకునేటప్పుడు మనం మిక్సీ చేసిన తర్వాత ఇది ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ఉంటుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం రిక్వైర్డ్ షేప్లో చేసుకొని ఫ్రై చేసుకోవటమే. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రిక్వైర్డ్ షేప్ స్క్వేర్ కానీ సర్కిల్ కానీ మనం చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉందో వాటిలో డిప్ చేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీ. బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం డిప్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్తో. ఇలా డిప్ చేసుకొని ఒక సైడ్న మనం పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఒక చిన్న ఉండ తీసుకొని మనం మెత్తగా మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఏదైతే ఉందో మనకు అది మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం అన్ని చికెన్ ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది మొత్తం చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఫ్రీజ్ చేశాను 1 hour అలాగా. మీరు లేదంటే డైరెక్ట్గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదు. మనం 3 లేదా 4 అలా వేసుకోవచ్చు. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని మనం సాస్తో కానీ ఇంకేమైనా అడిషనల్గా మనకు కావాల్సిన వాడుతాము. దీన్ని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇదండి ఈరోజు వీడియో.
చికెన్ నగ్గెట్స్ మనం సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చికెన్